హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జర్మనీలో మీ తెలుగు అబ్బాయి. ఇవాళ 1 month బ్యాక్ ఇండియా నుంచి జర్మనీకి వచ్చిన మా ఫ్రెండ్ ఆదిత్య ఉన్నాడు. సో తన ఎక్స్పీరియన్సెస్, తను ఏమేమి ప్రాసెస్ ఎలా చేశాడు, వగేరా వగేరా ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసి మీ ముందు పెడదాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నాం బ్రో. ఎలా జరిగింది, ఏంటి పరిస్థితి? హలో గైస్, నేను ఆదిత్య. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా బ్యాచిలర్స్ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈలో చేశాను. నాకు సిజిపి 8.6 వచ్చింది అండ్ ఐఎల్స్ ఏమో 8 వచ్చింది. జిఆర్ఈ నేను రాశాను, 309 వచ్చింది. ఏ పాస్ అవుట్? 2025 పాస్ అవుట్. 2025 ఏదే పాస్ అవుట్? ఏదో పాస్ అవుట్ అవ్వగానే ఎలా అప్లై వచ్చేసాను. అంటే ఇండియాలో ఏమో ఆపర్చునిటీస్ లేవన్నా లేకపోతే ఏంటంటే అంటే లైక్ అక్కడ జాబ్ కన్నా ఒక ట్రై చేయలేదు? అంటే నేను హైయర్ స్టడీస్ కనే చూశాను అండ్ ఇండియాలో హైయర్ స్టడీస్ మాకు రిజర్వేషన్ ఏం లేవు. సో అక్కడికన్నా ఇంకా బయటకు వచ్చడం బెటర్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. ఓకే, అంటే లైక్ వై జర్మనీ? అంటే ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి కదా. యా, లైక్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒకటి ఇక్కడ తక్కువగా ఎడ్యుకేషన్ అంతా అయిపోతుంది. సెకండ్ థింగ్, స్టూడెంట్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. థర్డ్ థింగ్, ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏ కోర్స్ లో వచ్చానో మా కోర్స్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ కంట్రీస్ జర్మనీ ఒకటి. ఓకే, సో తక్కువకి అండ్ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఇటు వచ్చాను. ఓకే, సూపర్. అండ్ వై మెకాట్రానిక్స్? అంటే నువ్వు పర్టికులర్గా మెకాట్రానిక్స్ చేస్తున్నావు అంటే లైక్ ఏదో ఒక ఉంటుంది కదా దాని బ్యాక్గ్రౌండ్. అసలు ఎందుకు మెకాట్రానిక్స్ తీసుకున్నావు? అంటే నాకు చిన్నప్పటి నుంచి రోబోటిక్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. సో దాని మీద ఫస్ట్ రోబోటిక్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ రోబోటిక్స్కి మెకాట్రానిక్స్కి తేడా ఏంటంటే మెకాట్రానిక్స్ ఈజ్ లైక్ ఇంటర్డిసిప్లినరీ కోర్స్. ఓకే, ఇందులో కొంచెం ఇన్డెప్త్ ఎక్కువ ఉంటుంది రోబోటిక్స్. కంపేర్ రోబోటిక్స్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ మిగతా కొంచెం తక్కువ ఉంటాయి. లైక్ అది కంప్లీట్ మెకానికల్ వైపు వస్తుంది రోబోటిక్స్. మెకాట్రానిక్స్ ఏంటంటే కంప్లీట్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, మెటీరియల్ ఫిజిక్స్ అన్నీ కలిపి వచ్చేస్తాను. సో కంబైన్ కోర్స్ ఉంటుందని చెప్పి మెకాట్రానిక్స్ తీసుకున్నాను. అసలు ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసావు, ఏంటి అసలు ఎలా జరిగింది మొత్తం? అంటే నేను ఒక ఆన్లైన్ కోచింగ్లోని జాయిన్ అయ్యాను. ఫస్ట్ గేట్ కోసం ప్రిపేర్ అవ్వడానికి జాయిన్ అయ్యాను. ఓకే, కానీ అక్కడ ఉన్న టీచర్సే వాళ్ళు చెప్పారనమాట, లైక్ ఇప్పుడు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అయితే వచ్చేస్తుంది, కానీ రిజర్వేషన్ లేని వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, మీరు బయట ట్రై చేసుకోమని. సో అప్పుడు నేను థర్డ్ ఇయర్లో మొదలుపెట్టాను అది. సో అప్పుడు థర్డ్ ఇయర్లో చూడంగానే నేను వెంటనే అప్పటి నుంచి వేరే కంట్రీస్ ఏంటి ఇవన్నీ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. నాకున్న బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అన్నిటికీ చూస్తే జర్మనీ బెటర్ అనిపించింది. సో థర్డ్ ఇయర్లోనే జర్మనీకి అప్లై చేసాను. లైక్ ఏపీఎస్ స్టార్ట్ చేయడం కానీ అవన్నీ థర్డ్ ఇయర్లో మొదలు పెట్టేసాను. ఓకే, అంటే నువ్వు 2024లోనే స్టార్ట్ చేసావు ప్రాసెస్ అంతా. అంటే ఏ మంత్లో స్టార్ట్ చేసావు? ఆగస్ట్. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇయర్ ఆగస్ట్ రావడానికి లాస్ట్ ఇయర్ ఆగస్ట్, ఆల్మోస్ట్ 1 year ముందు స్టార్ట్ చేసావు. సో 1 year ముందు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఈ టైంకి నీకు అయ్యింది. అంటే ఐఎల్స్ ఎలా ప్రిపేర్ ఓనా లేకపోతే? ఐఎల్స్ నాకు అది చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే నాది 10th and ఇంటర్మీడియట్ ఐఎస్సిస్ బోర్డ్ అనమాట. మాది బై నేచర్ మా ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ మాకు అక్కడ గ్రామర్ అండ్ స్పీకింగ్ కి ఏ ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ మాకు ఐఎల్స్ కూడా. సో నాకు అడ్వాంటేజ్ అంతే, ఐఎల్స్ నాకు పెద్ద ప్రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది, ఈజీ అయితే. అండ్ జిఆర్ఈ కూడా జిఆర్ఈకి నేను కోచింగ్ లో జాయిన్ అయ్యాను. మ్యాథ్స్ బాగా వచ్చింది, కానీ అక్కడ జిఆర్ఈలో ఇంగ్లీష్ కొంచెం ఎఫెక్ట్ అయిపోయింది అంతే. ఓకే, బట్ నువ్వు రాయడం అయితే 2 రాసావు. బట్ ఇప్పుడు నీకు అడ్మిషన్ వచ్చింది మటుకు కేవలం ఐఎల్స్ అండ్ జిఆర్ఈ కూడా కన్సిడర్ చేశారు. అంటే ఎగ్జామ్ ఏం రాయలేదు తర్వాత నువ్వు? కాలేజ్ ఎగ్జామ్ రాశాను, కానీ లైక్ మెయిల్ లో ఏంటంటే జిఆర్ఈ ప్రిఫర్డ్ అని పెట్టారు. కంపల్సరీ అని పెట్టలేదు, కానీ జిఆర్ఈ ప్రిఫర్డ్ అని అన్నారు. ఓకే, యాక్చువల్లీ నేను జిఆర్ఈ ఎగ్జామ్ రాయడం కారణం నేను ఆర్డబ్ల్యూటీఎస్ అప్లై చేయడానికి రాశాను. ఓకే, అందరూ బాగా ట్రై చేసిందంటే ఆ యూనివర్సిటీ కోసం, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ. సో చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా అయింది బ్రో అనేది? యూనివర్సిటీ ఎగ్జామ్ లైక్ ఇప్పుడు నేను ఈసీఈ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు ఎగ్జామ్లో ఉన్న అన్ని టాపిక్స్ ఈజీ అనిపించాయి. బట్ మీ బ్యాక్గ్రౌండ్ బట్టి డిఫరెంట్. లైక్ ఇప్పుడు మెకానికల్ పీపుల్కి మీకు మ్యాథ్స్ ఈజీ అవుతుంది అండ్ మెకానికల్ పార్ట్ ఈజీ అవుతుంది. బట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ పార్ట్ టఫ్ అవుతుంది. ఓకే, ట్రిపుల్ ఈ వాళ్ళకి ఏంటంటే ప్రోగ్రామింగ్ తప్పితే మిగతా అన్ని ఈజీ అవుతాయి. సిఎస్సి వాళ్ళకి ప్రోగ్రామింగ్, ఎలక్ట్రానిక్స్ కొంచెం పర్లేదు, మ్యాథ్స్ ఈజీ అవుతుంది, మెకానికల్ పార్ట్ వాళ్ళకి కష్టం అయిపోతుంది. ఓకే, ఇది టోటలీ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. ఎందుకంటే ఇప్పుడు మనం సెకండ్ హాఫ్ లో యూనివర్సిటీ రాస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉంది. ఒకవేళ కానీ ఇంకో యూనివర్సిటీ చేంజ్ అయితే సో యూనివర్సిటీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఆ యూనివర్సిటీకి వాళ్ళ కోర్స్ వేరేగా ఉంటుంది, ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ వేరే కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ రిలేటెడ్ ఇప్పుడు నాకు జీగన్ లో వచ్చింది, జీగన్ లో కూడా మెకాట్రానిక్స్ వచ్చింది. ఓకే, కానీ అది ఓన్లీ మెకాట్రానిక్స్, ప్రాక్టికల్స్ కాదు, ఓన్లీ థియరిటికల్ మెకాట్రానిక్స్. ఇక్కడ ఏంటంటే మెకాట్రానిక్స్ అండ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ ఇదేంటంటే మోర్ ప్రాక్టికల్ అండ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ రిలేటెడ్ మెకాట్రానిక్స్ కోర్స్ ఇది. ఓకే, సో అది యూనివర్సిటీకి బట్టి మారుతూ ఉంటుంది. అది ఎగ్జామ్ అయితే సింపుల్ గానే అయిపోయింది, మరి అంత హార్డ్ అయితే లేదు. హార్డ్ లేదు, జస్ట్ బేసిక్స్ అడుగుతారు. సో బేసిక్స్ తెలిస్తే మేనేజబుల్ ఎగ్జామ్. దీని తర్వాత వీసా ప్రాసెస్ ఎలా అయింది బ్రో?
వీసా ప్రాసెస్ నాది స్మూత్ గానే అయిపోయింది. లైక్ ఇప్పుడు నేను వీసాకి చెప్పేది ఏంటంటే అది మీరు లాస్ట్ మూమెంట్ లో పెట్టుకోకండి. ఓకే. అంటే మీకు ఇప్పుడు ఎంత ఎర్లీగా అప్లై చేస్తే మీరు ఎర్లీగా అప్లై చేస్తుంటే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వీసాలో తక్కువ ఉంటాయి, ఓకే. మీకు తొందరగా వీసా వచ్చేస్తుంది. అదే మీరు లేట్ చేశారు అనుకోండి, మీకు అప్లికేషన్స్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల మీకు వీసా ఇవ్వరు. మీకు కోర్స్ స్టార్ట్ అయిపోతుంది కానీ మీరు ఇక్కడ రారు. ఇప్పుడు మాకు బ్రాంచ్ లో కూడా అలాగే 40 మంది ఇంకా అలాగే రాలేదు వీసా ఇష్యూ. 40 మంది? దీన్ని బట్టి కొంచెం ఆలోచించుకోండి, ఎందుకంటే ముందుగానే వీసాకి అప్లై చేసేప్పుడు కొంచెం చూసుకొని చేసుకోండి. అంటే లాస్ట్ మూమెంట్ లో చేద్దాం అనుకొని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో బెస్ట్ థింగ్ అది కదా ఇంకా అది. అండ్ వాట్ అబౌట్ కోర్స్ బ్రో? అంటే లైక్ కోర్స్ ఎలా ఉంది? అవును, మర్చిపోయారు, దీనికంటే ముందు అసలు ప్రాసెస్ అంతా ఓన్ గా చేసుకున్నారా లేకపోతే ఏమైనా కన్సల్టెన్సీ త్రూ చేసుకున్నారా ఏంటి? అంటే ఇప్పుడు నేను ప్రాసెస్ 3rd year లో స్టార్ట్ చేశాను. నేను అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నేను కన్సల్టెన్సీ అన్ని చూస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నేను ఓన్ గా కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఏపీఎస్ వెరిఫికేషన్ కానీ పాస్పోర్ట్ ఇవన్నీ నేను అప్పుడే ఓన్ గా స్టార్ట్ చేసేసుకున్నాను. ఓకే. నేను జస్ట్ కన్సల్టెన్సీకి వెళ్ళింది ఏంటంటే జస్ట్ అప్లికేషన్ కోసం వెళ్ళాను. ఓకే, కేవలం కాలేజ్ కి అప్లై చేయడం కోసం అంతే. లిస్ట్ కూడా కాలేజ్ లిస్ట్ నేనే వెతుక్కున్నాను, మొత్తాన్ని నేనే చేసుకున్నాను. ఇంకా వాళ్ళు చేసింది ఏముంది బ్రో? అంటే లైక్ ఎంటైర్ ప్రాసెస్ నువ్వు చేసావు. జస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకున్నది 2 types జర్మనీకి అప్లై చేసుకోవడానికి, యూనియన్ అసిస్టెంట్ అండ్ డైరెక్ట్ అప్లికేషన్. సో యూనియన్ అసిస్టెంట్ ఎలా అంటే ముందుగానే మొత్తం డాక్యుమెంట్స్ మనం ఒక పోర్టల్ అప్లోడ్ చేసేస్తాం. ఒక్కొక్క యూనివర్సిటీకి 3000 ఏమో, 3000 కదా అరౌండ్? 3000. ఇప్పుడు యూనియన్ అసిస్టెంట్ అంటే ఫస్ట్ అప్లికేషన్ కి €75 అంటే 7,500. మిగతా నెక్స్ట్ నుంచి అన్నింటికి 3,000. సో అది ఎలా అంటే సింపుల్ గా మీరు ఉన్న డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసి కాలేజ్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్ అప్లికేషన్ అంటే రఫ్లీ 1-2 hours అంటే మొత్తం ప్రాసెస్ మన డీటెయిల్స్ అన్ని సపరేట్ గా మనం ఫిల్ చేయాలి. అది ఒక్కటే డిఫరెన్స్. బట్ ఫ్రీ ఉంటుంది అంతే. ఫ్రీగా ఉంటుంది. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు? అంటే లైక్ మనం కన్సల్టెన్సీ ద్వారా రావడం బెస్టా లేదా కన్సల్టెన్సీ లేకపోయినా మనం మేనేజ్ చేయొచ్చు బ్రో, కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు? లైక్ ఇప్పుడు నేను కన్సల్టెన్సీస్ అన్ని చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్ ప్రిఫర్ చేయరు, అవి అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కి ప్రిఫర్ చేస్తున్నాయి. మనకి ఇప్పుడు ఇక్కడ జర్మనీకి వస్తున్నాం అంటే మనకి పబ్లిక్ లో అయితే కొంచెం అంటే లెవరేజ్ ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళతో కంపేర్ చేస్తే. సిలబస్ 2 ఒకటైనా మనకి పబ్లిక్ లో ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో అలాంటప్పుడు మనం పబ్లిక్ పెట్టుకోవచ్చు. మనకి ప్రైవేట్ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రైవేట్ కి ఎక్కువ చూస్తారు బయట కన్సల్టెన్సీ. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కి ఎందుకు కన్సల్టెన్సీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది, మార్జిన్ ఉంటుంది. అదే నీకు పబ్లిక్ వచ్చేస్తే వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళకి ఎటువంటి కమిషన్స్ ఉండవు, కేవలం మనం పే చేసే మనీ మట్టుకు వాళ్ళకి వెళ్తుంది. సో మోస్ట్లీ ప్రైవేట్కి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే లైక్ నా దేశం దాకా మొత్తం కూడా చేసుకోవచ్చు మనమే. కొంతమందికి అంత టైం లేదు, కొంతమంది జాబ్ చేస్తా కూడా ఇలా చేస్తారు. సో నాకు టైం మేనేజ్మెంట్ కష్టం ఉందన్నప్పుడు కన్సల్టెన్సీ చూస్ చేసుకున్నప్పుడు పబ్లిక్ కి అప్లై చేసే వాళ్ళని బట్టి ప్రిఫర్ చేయండి. మిగిలిన వాళ్ళంతా కూడా ఏమవుతుందంటే వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం. ఇక్కడికి అందరూ ప్రిఫర్ చేసేదే ఫ్రీ ఎడ్యుకేషన్ అని, అలాంటిది ఇక్కడికి వచ్చి మళ్ళీ మనీ పెట్టడం అనేది కొంచెం కష్టం. అండ్ ఎంసీఏ అండ్ ఎంబీఏ వాళ్ళకైతే మనకి ఇక్కడ చాలా వరకు ప్రైవేటే ఎక్కువ ఉన్నాయి, పబ్లిక్ చాలా తక్కువ, చాలా తక్కువ. సో వాళ్ళకైతే ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్. బట్ మిగిలినటివి ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్, మెగాట్రానిక్స్, ట్రిపుల్ అండ్ ఈసీ వాళ్ళకి మోస్ట్లీ పబ్లిక్ కి ప్రిఫర్ చేయమని చెప్తాం మా సైడ్ నుంచి అయితే. అండ్ వాట్ అబౌట్ యువర్ కోర్స్ ఎక్స్పీరియన్స్ బ్రో? నీ కోర్స్ ఎలా ఉంది ఇప్పటి వరకు, ఎలా ఉంది ఏంటి కోర్స్? ఇప్పుడు నేనేంటంటే మా పర్టికులర్ కోర్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి ప్రెషర్ గట్టిగానే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మా యూనివర్సిటీలో ఏంటంటే వాళ్ళు ఈ ఇయరే కోర్స్ కొంచెం సిలబస్ మార్చేశారు. ఓకే. ఇదేంటంటే ముందు ఇయర్ వరకు ఏంటంటే థియరీ అండ్ ప్రాక్టికల్ ఈక్వల్ పార్ట్స్ లో ఉండవు, ఇప్పుడు మీకు అలా లేదు, కంప్లీట్ ప్రాక్టికల్ లేదు. ఓకే. సో ప్రాక్టికల్ ఫోకస్ ఎక్కువ కాబట్టి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ మనది ఇండియాలో అంతా బ్యాక్గ్రౌండ్ అంతా థియరిటికల్ బేస్ మీద వస్తాం, మనకు ప్రాక్టికల్ టచ్ ఉండదు. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ప్రాక్టికల్ చేయాలంటే కొంచెం కష్టం వస్తుంది. సో మీ ఇక్కడికి ఒకేసారి అంతా ప్రాక్టికల్ ఉంటుంది కాబట్టి ఐ సజెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గట్టిగా నేర్చుకుని రావాలి. ఆ లాజిక్ బిల్డింగ్ కానీ ఎంబెడెడ్ రిలేటెడ్ అవి వస్తే మనకి ప్రాక్టికల్ ఈజీ అయిపోతుంది. ఓకే. సో ప్రయర్ నాలెడ్జ్ ముందుగానే ఏ దాంట్లో ఉండాలంటే ఏ దాంట్లో ఉండాలని చెప్తారు అంటే ఇక్కడికి వచ్చే ముందు మెకాట్రానిక్స్? ఇప్పుడు మెకాట్రానిక్స్ కి అయితే మాత్రం బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకోవాలి, లైక్ మైక్రో కంట్రోలర్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ మైక్రో కంట్రోలర్స్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంబెడెడ్ సి అండ్ మైక్రో పైథాన్, ఈ రెండింటిలో ఏదో ఒకటి బాగా రావాలి. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెన్సర్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, అవి మెయిన్. ఓకే. అంటే మనకి మెకాట్రానిక్స్ మా కాలేజ్ సంబంధించింది అయితే సో డెగెండాఫ్ లో ఉంది అండ్ కామ్ లో కూడా ఉంది. సో ఏది బెస్ట్ అంటే ఎలా ఉంది ఏంటి అంటే ఇప్పుడు 2 చోట్ల ప్రొఫెసర్స్ ఒకలే ఉంటారు, కానీ ప్రొఫెసర్స్ ఎక్కువసేపు డెగెండాఫ్ లో ఉంటారు. సో సిలబస్ చూసుకుంటే డిఫికల్టీ మాకు డెగెండాఫ్ డిఫికల్ట్, కామ్ లో ఈజీయే పాస్ అయిపోవచ్చు.
కానీ ప్రొఫెసర్స్ ఏంటంటే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ మీకు డెగండాఫ్ లో దొరుకుతాయి, అంటే ప్రొఫెసర్స్ ఇక్కడే ఉంటారు. ఓకే సో మీరు ఒకవేళ ప్రొఫెసర్ ద్వారా బయటికి వెళ్ళాలంటే మీకు ప్రొఫెసర్ ద్వారా ఎక్కడికైనా వెళ్ళాలంటే మీకు ఈజీ, మీకే ఎక్కువ ప్రయారిటీ వస్తారు. ఓకే సో మీరు డెగండాఫ్ లో అంటే ప్రొఫెసర్ ద్వారా మీకు ఏ ఛాన్సెస్ ఉంటాయి, కామ్లో మీకు అంతగా ఉండవు, పాస్ అయినా కూడా. ఓకే జస్ట్ పాస్ మటుకు అయిపోగొట్టుకోవచ్చు అండ్ మిగిలిన. అండ్ వాట్ అబౌట్ లాంగ్వేజ్ బ్రో, అంటే లాంగ్వేజ్ ఓకేనా, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్వేజ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తారు? లాంగ్వేజ్ ఏంటంటే నేను సజెస్ట్ చేసేది ఇండియాలో అట్లీస్ట్ అట్ ద వెరీ లీస్ట్ A1 నేర్చుకుని రావాలి అట్లీస్ట్. లేదంటే ఇక్కడ జర్మన్స్ ఇష్యూ ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడరు. మీరు ఎంత మాట్లాడిన ఇంగ్లీష్ ఎంత మర్యాదగా మాట్లాడినా కూడా సరే వాళ్ళు మాట్లాడు, మీరు జర్మన్ మాట్లాడారు. నిజమే. సో అంటే ఇప్పుడు A1 అంటే బేసిక్సే కదా, దాంతో ఏం మాట్లాడుతాం అనుకోవచ్చు. మీరు అట్లీస్ట్ ఆ ఉన్న హలో హాయ్ కూడా జర్మన్ లో చెప్పి అలా ట్రై చేస్తే వాళ్ళతో మీరు మాట్లాడతారు. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తారు, వచ్చినా రాకపోయినా వాళ్ళు ఇంగ్లీష్ లో వస్తే ఇంగ్లీష్ లో హెల్ప్ చేస్తారు మీరు. కానీ మీరు డైరెక్ట్ గా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతాను అంటే మాత్రం కుదరదు. ఓకే అట్లీస్ట్ మనం ట్రై ఇవ్వాలి, అంటే వాళ్ళ లాంగ్వేజ్ కనీసం ట్రై చేస్తున్నారు అంటే దే హెల్ప్ అస్. ఐ మీన్ లైక్ మిగిలిన సెంటెన్స్ వాళ్ళు ఫిల్ చేయడం, లేదంటే మీరు ఏమైనా తప్పులు మాట్లాడితే వాళ్ళు చెప్తారు సో ఇది అనేసి. సో బెటర్ టు లర్న్ జర్మన్. నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ A1, ఎందుకంటే అట్లీస్ట్ బేసిక్ అంటే హాయ్ హౌ ఆర్ యూ హలో అండ్ బేసిక్ వర్డ్స్ అట్లీస్ట్ ఇవి నేర్చుకోవడానికి A1 కంప్లీట్ చేయండి. ఒకవేళ మీకు టైం ఉంటే అట్లీస్ట్ A2 ఫినిష్ చేయండి. A2 ఫినిష్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ B1 ఫినిష్ చేసుకున్నారంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ మీకు పార్ట్ టైం ఈజీ అయిపోద్ది. సెకండ్ అడ్వాంటేజ్ ఇంటర్న్గా కొట్టడం చాలా ఈజీ అయిపోద్ది. అండ్ థీసిస్ ఇక్కడ మోస్ట్లీ అన్ని కోర్సెస్కి థీసిస్ కంప్లీట్ చేయాలి. వితౌట్ లాంగ్వేజ్ చాలా కష్టం. ఇవన్నిటికి పెద్ద టాస్క్ ఏంటంటే ఫుల్ టైం కొట్టాలంటే మ్యాండేటరీ. ఎస్పెషల్లీ ఈ మెకానికల్ ట్రిపుల్ ఈసీ వాళ్ళకి మ్యాండేటరీ. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇక్కడ లోకల్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. ఆబ్వియస్లీ యూ షుడ్ నీడ్ టు నో ద జర్మన్. అండ్ ఐటీ వాళ్ళకి అట్లీస్ట్ A2 B1 అంటే A2 వచ్చినా కానీ మేనేజబుల్. అట్లీస్ట్ నువ్వు బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్ తెలుస్తుంది. ఎందుకంటే ఐటీ వాళ్ళు మోస్ట్లీ ఇంటర్నేషనల్ క్లయింట్సే ఉంటారు. బట్ ఈసీ ట్రిపుల్ వీళ్ళంతా ఏంటంటే లోకల్ వాళ్ళతో వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రావాలి. సో బెటర్ టు లర్న్, నేర్చుకుని అయితే రాండి, లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ అండ్ అది మీకు ఇంకో పాయింట్ ఏంటంటే జర్మన్ మీకు జస్ట్ జాబ్ కోసం కాదు, ఇప్పుడు మాస్టర్స్ థీసిస్ చేయాలన్నప్పుడు మీకు జర్మన్ ఉండాలి. అవును. అంటే ఇప్పుడు మీరు మాస్టర్స్ థీసిస్ అంటే ప్రొఫెసర్ అండర్ చేస్తారు. ఇప్పుడు ప్రొఫెసర్ మీకు మాస్టర్స్ థీసిస్ టాపిక్ ఇవ్వాలని ఏం చేయాలనే మీరు జర్మన్ లో మాట్లాడితేనే ప్రొఫెసర్ మీకు రిప్లై ఇస్తారు. లేదా మీరు నీకు జర్మన్ రాదు, నువ్వు 2 ఏళ్ళు ఇక్కడ ఉన్నావు, నేర్చుకోలేదు, నీకు నాకు సంబంధం లేదు అంటారు ప్రొఫెసర్. ఓకే. సో మాస్టర్స్ థీసిస్ అట్లా మీరు గ్రాడ్యుయేట్ అవ్వాలైనా సరే మీకు గ్రాడ్యుయేషన్ కి కంపల్సరీ లేదు అయినా అంటారు యూనివర్సిటీ. కానీ మీకు లాస్ట్ మూమెంట్ లో ప్రొఫెసర్ మీకు మాస్టర్స్ థీసిస్ ఇవ్వరు లాంగ్వేజ్ లేకపోతే. మీరు కంప్లీట్ జర్మన్ లోనే మాట్లాడాలి ప్రొఫెసర్ తోటి మాస్టర్ థీసిస్ కోసం వెళ్తే. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ అనేది. ఎందుకంటే మిగిలిన కంట్రీస్ అంతా కూడా ఇంగ్లీష్ కాబట్టి మేనేజ్ చేసేయచ్చు, బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మస్ట్ అండ్ షుడ్ నేర్చుకుంటా అంటే ఇది మా సైడ్ నుంచి ఉన్న బెస్ట్ సజెషన్. అంటే వచ్చి మీరు 1 month అయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎన్విరాన్మెంట్ కానీ ఫుడ్ కానీ వగేరా వగేరా అన్ని కూడా ఓకేనా, అంటే ఏదైనా ఇష్యూస్? నాకు వీటికి అక్కడ ఫుడ్ వెదర్ అంతా బాగానే ఉంది, కానీ నాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే దిగిన 60 minutes €60 గాన్. 60 minutes 6,000 rupees. అదేంటంటే ఫ్లైట్ దిగంగానే మేము ఏంటంటే అక్కడ నుంచి మేము ఇండియాలో ఉన్నప్పుడు టికెట్ బుక్ చేసుకోలేదు. ఓకే. ఇక్కడికి వచ్చాక బుక్ చేసుకోవచ్చులే అని చెప్పి ఇక్కడికి వచ్చాక ఫస్ట్ పాస్ ట్రై చేశాను, కానీ పాస్ €60 వచ్చింది. దానికని టికెట్ బుక్ చేసుకున్నాను, టికెట్ చూసాం. అక్కడ మాకు టికెట్ బుక్ చేయడానికి రాలేదు. అండ్ అదే టైంలో ఏంటంటే మాకు ఇక్కడ పర్టికులర్ ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. సో మేము హడావిడిలో ఏంటంటే ఇంకా అక్కడ ఆఫ్లైన్ కౌంటర్స్ దగ్గర కూడా తీసుకోలేదు, ఫోన్ లో బుక్ అవ్వలేదు, డైరెక్ట్ ట్రైన్ దగ్గర పరిగెట్టాం. ఆ ట్రైన్ డోర్ క్లోజ్ అయిపోతుంటే ట్రైన్ ఆఫీసర్ ఓపెన్ చేశాడు, ట్రైన్ లో ఉన్న ఆఫీసర్ డోర్ ఓపెన్ చేశాడు, వెల్కమ్ చేశాడు. వెళ్ళాము, మేము లోపలికి వెళ్ళగానే టికెట్ అన్నాడు. మాది ఇలాగ అయ్యింది, మా దగ్గర ఏం లేవు, టికెట్ మేము బుక్ చేస్తున్నాం, మీ దగ్గర అవుతుందా అని అడిగితే మా దగ్గర అవ్వదు, మీరు ముందే బుక్ చేసుకోని చెప్పి €60 ఫైన్ కొట్టాడు. మేము 3 వచ్చాము, మా ఇక్కడ ఏంటంటే ముగ్గురికి 60 కొట్టాడు. వాడు ఏమన్నాడు, అక్కడి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోండి, వాళ్ళు తగ్గిస్తే మీకు ఫైన్ ఉండదు అని చెప్పారు. మేము ఆఫీస్కి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఒక మెయిల్ ఇచ్చారు. ఆ మెయిల్కి మేము రాసుకోమన్నారు, మేము రాసాం. ఇప్పుడు ఏమైందంటే నాకు €6 కట్టమన్నారు, 16 అయింది. ఇంకొకరికి €16 కట్టమన్నారు, ఇంకొకరికి కంప్లీట్ 60 కట్టమన్నారు. అయ్యో ఇప్పుడు ముగ్గురికి కలిపి మామూలుగా అయితే వాళ్ళు వేసిన పెనాల్టీ €180. సో టికెట్ లేకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఏమైనా ముందుగానే వచ్చేటోళ్ళు నా దేశంతో వరకు మీకు ఫ్రాంక్ఫర్ట్ కానీ మ్యూనిక్ కానీ ఎక్కడ దిగుతున్నా చూసుకోండి. ఒకవేళ మీకు ఫ్రాంక్ఫర్ట్ నుంచి మీ వెళ్ళాల్సిన లొకేషన్ లాంగ్ అయితే ఐస్ బుక్ చేసుకోండి, ఇంచుమించు సేమ్ ప్రైస్ ఉంటుంది, అరౌండ్ 4,000 అలా ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ 10 days ముందు బుక్ చేసుకోండి. ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత మీ ట్రావెల్ టైమ్స్ బట్టి దాన్ని బట్టి బుక్ చేసుకున్నారంటే ఈజీ అయిపోద్ది. లేదంటే 1 month పాస్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, టీవీలో నుంచి అలా అయినా చేసుకోవచ్చు. కాబట్టి అదేంటంటే రీజనల్ ట్రైన్స్ అవి మనకి యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఐస్ ఏంటంటే మనకి వందే భారత్ టైప్ కొంచెం స్పీడ్గా వెళ్తుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ట్రాన్స్ఫర్స్ తక్కువ ఉంటాయి. సో ముందుగానే ప్లాన్ చేసుకొని దీన్ని బట్టి చూసుకొని రండి.
లేదంటే ఇక్కడికి వచ్చాక ఈ ఫైన్స్ చాలా ఎక్కువ ఇక్కడ అసలు. నేను కూడా చాలా మందికి విన్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా సరే వితౌట్ టికెట్ కానీ మంత్లీ పాస్ కానీ నువ్వు కనిపించావంటే €60 మ్యాండేటరీ. ఎవరికైనా వేసేస్తారు. నువ్వు స్టూడెంట్ అయినా ఏదైనా సింపుల్గా నీ నీ పాస్పోర్ట్ మీద వేసేస్తారు. తర్వాత మనం కట్టుకోవాలి. సో ఇది కొంచెం చూసుకోవాలి ఇప్పుడు ఆర్ఈస్ అంటే €60, అదే ఐసీలో అయితే €120 సంథింగ్. సో మనం ఎక్కే ట్రైన్ బట్టి చూసుకోవాలి. ఇక్కడ ఫైన్స్ బట్టి గట్టిగా వేస్తారు. అండ్ చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ ఒక ట్రైన్ వెళ్తున్న పట్టాలు దాటా కూడా నీకు పెనాల్టీ ఉంటుంది. సిగ్నల్ జంప్ చేసిన పెనాల్టీ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు అన్యూజువల్ లైక్ మనం మూవీ రూల్స్, ఐబొమ్మ ఇలాంటివి కానీ వెబ్సైట్స్ ఇక్కడ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసామంటే €1,000 1,00,000 పెనాల్టీ కట్టాలి. సో ఇవన్నీ కూడా కొంచెం చూసుకోవాలి. ఇదంతా ఓకే బ్రో. అండ్ వాట్ అబౌట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వరకు ఎలా ఉంది? అంతా ఓకేనా? అంతా బాగుంది. మాకు ఫస్ట్ డే బాగా నచ్చింది ఏంటంటే ఫైన్ అయిపోయింది కానీ మేము అంత లగేజ్ ఉన్నా కూడా ఇక్కడ దిగగానే ఫస్ట్ ఓజీ సినిమా చూడడానికి వెళ్ళొచ్చాం. ఓకే, ముగ్గురం వెంటనే ఇక్కడ నుంచి మేము ఫ్రాంక్ఫర్ట్ లో దిగాం. అక్కడ నుంచి మేము ఎల్లాంగల్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ మేము లగేజ్ పెట్టేసి మళ్ళీ ఎల్లాంగ నుంచి వెంటనే న్యూరంబర్గ్ వెళ్ళాం. న్యూరంబర్గ్ లో సినిమా ఓజీ అక్కడ చూసేసి వచ్చాం. మేము అదేటట్టు వెళ్ళేసరికి మొత్తం వర్షంలో పరిగెట్టుకుని వెళ్ళి సినిమా చూసి వచ్చాం. సో TFI స్లేవ్స్ ఎక్కడ ఉన్నా సో ఆబ్వియస్లీ ఏ కంట్రీకి వెళ్ళా కూడా మూవీస్ అయితే చూడొచ్చు. బట్ మర్చిపోయా చెప్పడం, టికెట్ కాస్ట్ ఎంత ఉంది? €15. ఓకే, 1500. సో ఇక్కడ కరెన్సీలో ఇక్కడ ఎర్నింగ్ స్టైల్లో కంపేర్ చేస్తే ఇది ఓకే. మనకి ఇండియాలో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ లైక్ 1500 అంటే ఆల్మోస్ట్ మనం మంచి సినిమా అన్న 300 మించి పెట్టాం మోస్ట్లీ. సో అదే ఇండియాలో 1500 పెడితే ఎక్కడైనా సీట్ లో మంచి థియేటర్ లో చూడొచ్చు. అండ్ ఇక్కడ నాకు ఒక థియేటర్స్ లో నచ్చింది ఏంటంటే మన స్నాక్స్ మనం తీసుకెళ్ళచ్చు. అది కూడా పాయింట్. మనకు నచ్చింది తీసుకుని వెళ్ళచ్చు. మేము అలాగే బయట నుంచి స్నాక్స్ కొనుక్కొని మేమే లోపలికి తీసుకెళ్ళి బెస్ట్ థింగ్ అసలు అది తక్కువకి అయిపోతుంది. సో మొత్తానికి అయితే జర్మనీకి రావచ్చు అని చెప్తావా, రాకూడదని చెప్తావా? రావచ్చు. బట్ ఇక్కడ మనకేంటంటే ప్రొఫెసర్లు అందరూ డిసిప్లిన్ అని చచ్చిపోతారు అందరూ. మనం వాళ్ళు ఎంత డిసిప్లిన్ అనుకుంటున్నా అంత మనం రిప్లికేట్ చేయలేకపోతే మాత్రం ఎక్కడ తగ్గ ఉన్న క్వశ్చన్స్ అయితే వాళ్ళు రిప్లై ఇస్తారు. మీరు ఇంకే పర్సనల్ అడిగినా కూడా వాళ్ళు హెల్ప్ చేయరు, తిట్టేస్తారు. అది మీ ప్రాబ్లమ్స్ మాకు సంబంధం లేదంటారు. అంతే. అండ్ డిసిప్లిన్ ఒకటి ఉండాలి. అది లేకపోతే మాత్రం ఇంకా టార్గెట్ చేసేస్తారు ప్రొఫెసర్స్. మాకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, తను అయితే క్లాస్ లో చెప్తాడు, నువ్వు ఇప్పుడు నేను చెప్పాడు మీరు చేయకపోతే మీరు ఫెయిల్ చేసేస్తాను, మీరు ఏం చేస్తే చేసుకోండి. ఇక్కడ మన యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఏం ఆడుతుంటే అదే ఎవరైతే కంప్లైంట్ చేయడం కూడా అవును, అది కుదరదు. సో మనం డిసిప్లిన్ గా ఉండాలి. సో ఇక్కడికి వచ్చేటోళ్ళు మనల్ని ఫ్యాకల్టీని డీల్ చేసినట్టు ఇక్కడ డీల్ చేస్తే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెసర్ చేతిలో ఉంటుంది, నువ్వు పాస్ ఫెయిల్ అండ్ నీ లైఫ్ సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు కానీ నేను ఫెయిల్ చేయాలని ఫిక్స్ అయితే మటుకు ఇంకా నీ ఆ కోర్స్ నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోవడం తప్ప ఇంకా ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ హైయర్ అథారిటీస్ లో కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ప్రొఫెసర్తో మనం మంచిగా ఉండాలి. మంచి మీన్స్ వాళ్ళు ఇంకోటి మళ్ళీ సోప్ లేని అవసరం లేదు, కానీ బట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయగలగాలి. ఇంకోటి ఏంటంటే కొంచెం డిసిప్లైన్గా ఉండాలి, అది కూడా పాయింట్. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది మా డిస్కషన్. అంటే కొంచెం క్యాజువల్గా ఉండాలని చెప్పి మేము క్యాజువల్గానే డిస్కస్ చేసాం. అంటే కొంచెం లెంత్ ఎక్కువ అయ్యిండొచ్చు మేబీ, బట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందనే చేసాం. అంటే మీకు ఇంకా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫో మాకు దొరకట్లేదని చెప్తే నేను ఆ ఇన్ఫో ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను.